హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KG3 వ్లాగ్స్. ఇవాళ మనం వచ్చేసాము మాదాపూర్లో ఉన్న రామేశ్వరం కెఫేకి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఈ కెఫే బెంగళూరులో ఎంత ఫేమస్ అండ్ ఎంత క్రేజ్ ఉందో. అక్కడ ఇప్పటికే 4 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ 5th బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే అదిరిపోయింది. ఎంట్రన్స్లో ముగ్గులతో, బ్యాక్గ్రౌండ్లో మంచి సుప్రభాతం మ్యూజిక్తో, సాంబ్రాణి పొగతో, అక్కడక్కడ పిల్లర్స్ పై శిల్పాలతో మంచి టెంపుల్ వైబ్ క్రియేట్ చేశారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి వెళ్ళాము. ఆ టైంకి ఆ అంబియన్స్లో ఆ మ్యూజిక్ వింటుంటే మాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఎర్లీ మార్నింగ్ 4:30 అవడం వల్ల జనాలు కూడా ఎక్కువ లేరు. నేను ఆ మ్యూజిక్ కూడా ఉంచాలనుకున్నాను, బట్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల రిమూవ్ చేశాను. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 కాబట్టి చాలా హ్యాపీగా అంబియన్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాము. అదే 7 o'clock అయిందంటే చాలా క్రౌడ్ ఉంటుంది. టోకెన్ తీసుకోవాలంటే కూడా క్యూలో నించోవాల్సి వస్తుంది. ఇంకా మెన్యూ విషయానికి వస్తే ఆ టైంకి అవైలబుల్ ఐటమ్స్ ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటాయి. ప్రైజెస్ చూసిన తర్వాత కొంతమందికి అయితే మినీ హార్ట్ అటాకే రావచ్చు. మాకైతే వచ్చింది, ఎందుకంటే ప్రైజెస్ ఆకాశాన్ని అంటుతున్నాయి. కిచెన్ విషయానికి వస్తే చాలా నీట్ అండ్ హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే హెల్దీగా అరిటాకులో 3 type ఆఫ్ వెరైటీ చట్నీస్ అండ్ సాంబార్తో సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ నార్మల్ గా రెగ్యులర్ ఇడ్లీస్ లాగా కాకుండా తట్ట ఇడ్లీస్ ఉంటాయి. వాటిలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇడ్లీస్ ఉన్నాయి. వెన్న, ఘీ కారపొడితో సర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ మోస్ట్ సెల్లింగ్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఘీ కారపొడి మసాలా దోశ. దాంతోపాటు మౌత్ వాటరింగ్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని ట్రై చేయాలనుకుంటే మీరు ఆఫ్టర్ 7 o'clock రండి, ఎందుకంటే బిఫోర్ 7 o'clock వస్తే అన్ని ఐటమ్స్ అవైలబుల్లో ఉండవు. అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో మీకు మీల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కోసం కూడా హెల్దీగా కాపర్ డిస్పెన్సర్స్ అండ్ కాపర్ ట్యాప్స్ యూస్ చేశారు. అండ్ యూనిక్ గా వాష్ ఏరియాలో కూడా ఇత్తడి వాష్ బేసిన్స్ యూస్ చేశారు. ఓవరాల్ గా అంబియన్స్ కి అయితే 10 out of 10 ఇవ్వచ్చు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తో పాటు టీ, కాఫీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్ గా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే అంబియన్స్ చాలా చాలా బాగుంది. ఫుడ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే
ఆ ఫుడ్ టేస్ట్కి రేట్స్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించాయి. సో ఒక మంచి అంబియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్సో ఫాలో మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.